సింధు జలాలను ఆపేయడం యుద్ధాన్ని మొదలు పెట్టడంతో సమానమని నిన్న చెప్పిన పాకిస్తాన్ అన్నట్లుగానే ఈ రోజు యుద్ధం మొదలు పెట్టేసింది. దాంతో ఇప్పటికే ఇండియన్ ఆర్మీ పహల్గామ్ లో జరిగిన దాడికి సంబంధం ఉన్న ఆదిల్ గురు, ఆసిఫ్ల ఇళ్లను ఐఈడి పేల్చేసింది. దాంతో పాక్ ముష్కరులు కుప్వారా, బందీపోరాలలో అడవిలోని రాళ్ల మధ్య నక్కి ఇండియన్ ఆర్మీ మీద కాల్పులు మొదలు పెట్టారు. అయితే ఈ దాడులను మన ఆర్మీ ధైర్యంగా తిప్పికొట్టింది. ఈ దాడిలో పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాద సంస్థ లష్కర్ చీఫ్ కమాండర్ అల్తాఫ్ లలీని ఇండియన్ ఆర్మీ హతమార్చింది. ఇతనితో పాటు మరో 10 మంది ఉగ్రవాదులను కూడా మన ఆర్మీ చంపేసింది. అయితే ఇదంతా యుద్ధానికి ముందు జరిగే రిహార్సల్సే అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఇండియా ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ ని అరేబియన్ సముద్రం నుండి పాక్ వాటర్స్ లోకి పంపి మిసైల్స్ టెస్టులు చేసింది. దాంతో పాక్ ఉచ్చబోసుకుంటుంది. ఎందుకంటే విక్రాంత్ ఎంతటి బీభత్సం సృష్టించగలడో పాక్ కి బాగా తెలుసు. అయితే ఇప్పుడు పాక్ పరిస్థితి ఏంటి? ఎవరి అండ చూసుకొని పాక్ ఇదంతా మొదలుపెట్టింది? చరిత్రలో నిలిచిపోయే యుద్ధాన్ని మోదీ పాకిస్తాన్ తో ఎలా చేయబోతున్నారు? ప్రపంచ దేశాల సహాయంతో పాక్ ని ఎలా ఓడించబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. కాశ్మీర్ లోని పహల్గామ్ లో హిందువుల మీద దాడి జరిగిన తర్వాత భారత్ ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని తెలుసుకొని ఇండియాలో ఉన్న పాకిస్తానీలను వారి దేశానికి పంపేసి బార్డర్ ని క్లోజ్ చేసి 2 దేశాల మధ్య రాకపోకలు లేకుండా చేసింది. అలాగే ఇండియా నుండి పాక్ వెళ్తున్న సింధు జలాలను కూడా భారత్ నిలిపివేసింది. ఈ చర్యల వలన పాకిస్తాన్ కు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఒక్క రోజులోనే పాకిస్తాన్ షేర్ మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్ యుద్ధం వాతావరణాన్ని సృష్టించి ఇండియా నుండి పాకిస్తాన్ కు ఎయిర్ వే ను బ్లాక్ చేసింది. అలాగే ఇండియా బార్డర్ దగ్గర ఫుల్ గా ఆర్మీని డిప్లాయ్ చేసింది. అలాగే తన యుద్ధం విమానాలతో ట్రాంక్స్ తో కొన్ని టెస్టులు కూడా చేసింది. అయితే పాకిస్తాన్ ఎప్పుడైనా యుద్ధం మొదలుపెట్టే అవకాశం ఉండడంతో మన ఇండియన్ ఆర్మీ కూడా ఫుల్ గా అన్ని బోర్డర్స్ దగ్గర అలర్ట్ అయ్యారు. మళ్ళీ భారత్ పైకి దాడి వెళ్తే తట్టుకోలేని విధంగా పాక్ చెక్ పెట్టాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ప్రధాని మోదీకి ఇది పరీక్షా సమయం. గతంలో పుల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశారు. అయితే ఆ తర్వాత అభినందన్ పాక్ చిక్కాడు. ఈ ఘటనలో మనకు పెద్దగా జరిగింది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే మనకు గట్టి పోటీ ఎదురైంది. చివరికి అభినందనతో వెనక్కి తగ్గింది. ఉక్రెయిన్ కి రష్యా దెబ్బ కొట్టినట్లు, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేసినట్లు భారత్ కూడా పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టాలన్నదే అందరి కోరిక. అయితే అందుకోసం మనం కూడా కొంత నష్టం భరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే పాక్ బుద్ధి చెప్పాలంటే మన సైనికుల ప్రాణ త్యాగాలు, ఆర్థిక కష్టాలు, ప్రపంచ దేశాల ఒత్తిడితో పాటు దేశంలో ధరల పెరుగుదల కూడా ఉండొచ్చు. దాంతో రాబోయే పరిణామాలను కూడా మనం ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలి. ఇప్పటికే భారత్ తన యుద్ధం మొదలు పెట్టేసింది. అదే నీటి యుద్ధం. ఎందుకంటే ఎక్కడ కొడితే పాకి కూరలు పల్చనవుతాయో అక్కడే కొట్టింది భారత్. ఇది పరోక్ష యుద్ధమే, కానీ ఇది యుద్ధం కంటే పెద్దదని చెప్పొచ్చు. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ